నా వల్ల కాదు. వెంకటేశ్వర క్రియేషన్లో నాకు అవకాశం దిల్రాజు గారికి, శిరీష్ గారికి, అట్లాగే మా అనిల్ రావుపూడి గారికి, హీరో వెంకటేష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత బ్లాక్ బస్టర్ హిట్లో నేను భాగస్వామి అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంత బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు అందరికీ నా తరపున, మా యూనిట్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రిలీజ్కి బిఫోర్ ఈవెంట్లో ఎప్పుడు మాట్లాడిన మా సమీర్ గారు, నేను ఇప్పుడు కూడా మాట్లాడాలనుకున్నాం. అంటే షూటింగ్ జరుగుతున్నంతసేపు ఆ లొకేషన్లో ఉండే ఆ ఎనర్జీ కానీ అందరూ ఎంజాయ్ చేసే విధానం చూసి మాలో తెలియని ఏదో కాన్ఫిడెంట్ వచ్చేసింది. అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నామా అనిపించింది ఫస్ట్ ప్రీ రిలీజ్ ముందు. తర్వాత చూస్తుంటే ఆ రోజు ఏమవుతుండో సమీర్ గారు అందరూ కూడా ఇది బ్లాక్ బస్టర్ కాదు, డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందని, అంతకంటే ఎక్కువ విజయాన్ని చేకూర్చినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు ఈ హిట్, ఇటువంటి హిట్ చాలా అవసరం. సో మంచి టైంలో మంచి హిట్ వచ్చినందుకు ఇంతలాగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్లాగే అనిల్ గారు, ఈ సినిమా జరుగుతున్నంతసేపు కూడా మేము ఏంటో తెలియదు, ఫస్ట్ డే నుంచి కూడా ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నాను. మీరు అది చూసుంటారు, ఆ క్లిప్పింగ్స్లో చూస్తుంటే డైరెక్టర్ గారితో పాటు టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఎవరు పడితే వాళ్ళు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను గతంలో ఒకసారి బొమ్మరిల్లు షూటింగ్లో చూశాను ఇది, తర్వాత ఇప్పుడు చూశాను. అప్పుడు కూడా అంతే, ఇది డెఫినెట్గా 100% హిట్ అవుతుంది అప్పుడు అనుకున్నాం. చాలా తర్వాత ఒక కామెడీ సీన్ చూస్తుంటే లొకేషన్లోనే అందరూ ఎంజాయ్ చేస్తుంటే దాని రిజల్ట్ అప్పుడే మాకు తెలిసిపోయింది. అందుకే మ్యూజికల్ ఫంక్షన్ రోజు మీరు చెప్పింది ఇది కంపల్సరీ హిట్ అవుతుందని. ఇంత మంచి హిట్ చేసిన మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే మా హీరో వెంకటేష్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అట్లాగే మా హీరోయిన్స్ ఐశ్వర్య గారు, మీనాక్షి గారికి, అట్లాగే దిల్రాజు గారు, శిరీష్ గారికి, మీ తోటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్లాగే నా ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైటర్స్